వేములవాడ బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నిక సన్నాహక సమావేశం పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి బీజేపీ జిల్లా ఇన్ఛార్జి పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని, 2 ఏళ్ల క్రితం ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ దగ్గర డబ్బులు లేవని, గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి సతమతమవుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీలకు డైరెక్ట్గా నిధులు వస్తాయని, తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పారదర్శకంగా నిజాయితీగా పనిచేసి వేములవాడ అన్న పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. ఇప్పటికే దేశంలో 3 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ అధికారంలో ఉందని, ఈసారి జరిగే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటలతో పార్టీ సతమతమవుతుందని, ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగరవేస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గోపి, నియోజకవర్గ ఇన్ఛార్జి వికాసరావు, పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, నాయకులు కుమ్మరి శంకర్, ఎర్రం మహేష్, అల్లాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు జోష్ నింపారు. ఇప్పుడు కుమారి శంకర్ గారు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వేములవాడలోనే మనకు దక్షిణ కాశీగా పేరున్నటువంటి వేములవాడలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా నిలిపారనేది మీ అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. రేపో మాపో షెడ్యూల్ రాబోతుంది. ప్రజలందరూ కూడా సనాతంగా ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం మాయ మాటలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు, ఏ పట్టణాన్ని అభివృద్ధి చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే నా దగ్గర ₹1 లేదు, నేను ఏం చేసే పరిస్థితి లేను, గత ప్రభుత్వం చేసిన అప్పులను వడ్డీలు కట్టలేకపోతా ఉన్నానని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ ఈ గ్రామీణ వ్యవస్థ, స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి అభివృద్ధిలోకి రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అవినీతి లేని పాలన ప్రజలకు అందించబడాలన్నా అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ద్వారానే నిధులు వస్తాయి. వచ్చిన నిధులు కూడా పాలక మండలిలో, భారతీయ జనతా పార్టీ పాలక మండలిలో ఉంటే నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే దిశలో పనులు జరుగుతాయి. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే వస్తే రాష్ట్రం ఆ డబ్బులను దారి మరలిస్తుంది, ఆ పట్టణ అభివృద్ధికి ఖర్చు పెట్టదు, అవినీతి జరుగుతుంది, వాళ్ళలో నియంత్రణ లేదు. ఆ విధంగా మళ్ళీ తిరిగి 5 సంవత్సరాలు ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కనుక ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను, రాబో తరానికి, రాబో రోజులకు మంచి మార్గదర్శకంగా ఉండాలంటే ఈ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. దేశవ్యాప్తంగా కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రేపు జరగబోయే ఎన్నికలలో 100% బీజేపీ గెలవబోతుంది. చివరి మిగిలేది ఒక్క తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం 3 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం జరిగే ఎన్నికల్లో కూడా దేశం మీద ఉన్న ప్రభావం పడుతుంది. ఇక్కడ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అటు కేంద్రము, ఇటు రాష్ట్రము, ఇటు స్థానిక సంస్థలు 3 పాలక మండళ్ళు, 3 ప్రభుత్వాలు నీతివంతమై ఉన్నట్టయితే ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో, ఏదైతే అప్రపాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం బాగుపడాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా ఈ కాంగ్రెస్ ముక్త భారత్గా చూడాల్సిన అవసరం ఉంది. దానికి నాందిగా ఈ మున్సిపల్ ఎన్నికలలో 100% ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం.